టీఆర్ఎస్లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారంటూ కామెంట్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. హిందూ దేవులను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడారని మండిపడ్డారు. ప్రస్తుతం సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సుప్రీంకోర్టులో జడ్జిలు తిట్ట మొనగాలంట మరి నువ్వేం బిగినావు? నీ మాట సుప్రీంకోర్టు తిట్ట మాట. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఉందా? మరి నువ్వేం చేసినావు? మరి కోర్టు కొడతారా అనవు సార్ నువ్వు? ఇది ఆర్టీసీ కార్మికులదో ఎవరిదో కోర్టు కొడతారా అంటే నువ్వు అంటే ఏది మాట్లాడతాడో ఏం మాట్లాడో ఆయనకే ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఇవాళ పథకాల గురించి మాట్లాడితే పథకాలు మాట్లాడితే 24 గంటలు కూడా సరిపోదు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేస్తలేవు? ఫసల్ బీమాను ఎందుకు అమలు చేస్తలేవు? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేవు? మోడీ గారు ఏం చేసి చేయలేదా? ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్రాన్ని కాపాడితే కనీసం నోరెత్తి మాట్లాడాను. ఒక్క కుటుంబాన్ని కలవలేను. 200 కోట్ల వ్యాక్సిన్ ఇచ్చిన డోసులు. నువ్వు కనీసము కరోనా అప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడలేవులతో. అప్పుడు కరోనా ఇప్పుడు మోడీ గారు తెలంగాణకు వస్తే కరోనా వస్తుంది నీకు. కాబట్టి ఇవన్నీ కూడా దేశం గురించి మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రజల దృష్టి మళ్లించే పని చేస్తే ప్రజలు ఎప్పుడు నీ భాగవతులేషన్ నీ డబ్బులు గేమ్ పాలిసిన ఎవ్వడు మర్చిపోడు. ఆర్టీసీ ఛార్జీలు వేస్తేవి దాని గురించి మాట్లాడు. పెట్రోల్ ఛార్జీలు పెంచినామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసినావు. గ్యాస్ ఛార్జీలు వచ్చిన బదనాం చేసినావు. ఆర్టీసీ వీళ్ళ పెట్రోల్ ఛార్జీలు తెలంగాణ రాష్ట్రం మినహా ఇతర రాష్ట్రంలో ఒక పోలిక చేసుకో. ఇతర రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, డీజిల్ ఛార్జ్ ఎంత, ఇక్కడెంత? కరెంటు ఛార్జీలు 100% పెంచివి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచివి. కనీసం ఆర్టీసీలో బెనిఫిట్స్ కూడా ఇస్తలేవా? ఇప్పటికీ అనేక డిపార్ట్మెంట్లు ఇప్పటికీ జీతాలు లేవు. ఆ పోలీసు వాళ్ళకి చాలా సరెండర్స్ లేవు. డిఎల్ఏ పోలీసు వాళ్ళకి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడు. ఉద్యోగస్తుల బెనిఫిట్స్ మాట్లాడు. రైతులు ఇబ్బంది పడుతూ వాళ్ళ గురించి మాట్లాడు. అక్కడ 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు మూర్ఖులను. ఇక్కడ తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నాయిరా, అక్కడ 3 లక్షలు ఇచ్చేస్తారు పోతేవి. కానీ ఇప్పటికైనా హద్దు పేరు మాట్లాడకు. ఏదో ఉంది నీకు, నీ భయం నీ చూస్తుంటే నీ లోపల ఏదో భయం అయితే పడుతుంది. అలా అంత మొత్తం సోషల్ చూస్తే సార్ గిన్నెలకు బయటకు వచ్చిండు. ఏదో ఉంది, ఏదో టీఆర్ఎస్ పార్టీలో వెనకాల ఏదో నడుస్తుంది. ఏక్నాథ్ షిండేలు పక్కా ఉన్నారు. ఇంకా లక్ష్మణ్ గారి గురించి లక్ష్మణ్ గారు ఎవరు తిట్టాడు ఆయన బాబు? ఒక బీసీ నేత, పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి చిన్నప్పటి కష్టపడి పనిచేసే ఒక నాయకుడు, ఆయనకు రాజ్యసభ ఇస్తే కూడా నీ కళ్ళమ్మంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. మోడీ గారిని తిడుతుంది, యోగి గారిని తిడుతుంది, పీయూష్ గోయల్ గారు తిడుతుంది, డాక్టర్ లక్ష్మణ్ గారు తిడుతుంది. నేను తిట్టడం ఇవ్వలేదు అనుకుంటున్నాను రోజు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యం నువ్వు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో నీ గురించి పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి రేపు మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టు. ఆ స్క్రీన్ షాట్ తీసి పేపర్ రిలీజ్ చేయలేము. పేపర్ చెప్తున్నాడు జీతాలు ఇస్తున్నా సిగ్గుడారే. ఆంధ్రప్రదేశ్ పేపర్ వచ్చింది, మరి ఇచ్చినావా జీతాలు చెప్పు. నీ బూత్ పత్రికల్లో జీతాలు ఇస్తావా రాసుకో. మరి వరదని రాసుకోను. పొట్టు ఫస్ట్ నాడు టంక్ అని జీతాలు ఇస్తున్నా రాసుకో. ఎవరు నీ పేపర్ గుర్తులేడు. మళ్ళీ చెప్తున్నా పాంటలో కూడా నీ పేపర్ నుంచి కడతలేరు. ఆ పేపర్లో పాండంతా పేపర్ పాన కూడా తింటలేడా? రోడ్డు మీద పేపర్ పడితే దాటిపోతున్నారు. చిత్తూ ఎందుకని చెప్పని. ఆంధ్రజ్యోతి పేపర్ అంటే నీకు అనుకూలంగా ఆంధ్రజ్యోతి పేపర్లు అంటే జీతాలు రాలే రాశారు తప్ప ఇస్తున్నావు. అమ్మ చెప్పు నువ్వు.
అంటే నీ మొత్తం ఎండగొస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్, అందుకే దాన్ని టార్గెట్ వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ను. అన్న ఇలా విలేకరులకు దండం పెట్టే స్థాయికి వచ్చినట్టే ఎస్ భారతీయ జనతా పార్టీ. మీకు ఇన్ని రోజులు మేము బెదిరించాడు, ఇలా దండం పెడతా అంటుడు, మీకు అంత స్థాయికి వచ్చింది వాళ్ళ బీజేపీ. పోడు భూముల సమస్య అక్కడ ఉన్నది. స్కూళ్ళ చాక్పీసులు తిండి లేవు స్కూళ్ళ. సమస్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్నాడే, దాన్ని గురించి మాట్లాడక మళ్ళీ ఏదో ఉద్ధరించినట్టు నువ్వు గిక్కర మాట్లాడుతున్నావు. గిక్కర జీతాలు ఇస్తున్నావు, దేశాన్ని ఎత్తు నాకు అర్థం కాలే. 3.5 కోట్ల మంది నువ్వు చదువుకునే పరిస్థితి లేదు, బిచ్చపతి చేసినావు. నువ్వు దేశాన్ని ఎట్లా ఊహించుకుంటే అర్థం కాలే. నువ్వు ఏంది, నువ్వు ఎంత పెద్ద తీసుమార్గాను నాకు అర్థం కాలే. నువ్వు కాబట్టి ఇప్పటికైనా హద్దు మీరు మాట్లాడకు. నిన్ను ఎవ్వరు పడుచుకోడు. నువ్వు ఒక జోకర్ అయిపోయినావు. నీ ప్రెస్ మీటింగ్ అవుతుంటే మేము సోషల్ మీడియాలో చూస్తా కొద్దీ నువ్వు వచ్చే కామెంట్స్ చూస్తాం. నాకు వచ్చింది మాకు అన్ని రకాల కాంపిటీషన్ మీద. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవసరం మాకు లేదు. నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమాజం సంధిస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. దాన్ని చెప్పి దేశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ తెలంగాణ నుంచి ఏడు. నువ్వు ఫస్ట్ నీ ఏడుపుడు వేడు, ఫస్ట్ దేశం గురించి మాట్లాడదాం. దేశంలో నిజాయితీవంతమైన పాలన, శక్తివంతమైన పాలన సాగుతుంది కాబట్టి 18 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ అవినీతి ప్రభుత్వం, నీ కుటుంబ ప్రభుత్వం, నీ వివక్షలో, నీ అహంకారంతో పాలిస్తున్న పాలన చూసి సహించలేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో నీ 2 సీట్లను మేము కైవసం చేసుకున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 40 సీట్లో గెలిచింది. మా గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఏ స్థాయి గ్రాఫ్ ఏ స్థాయి పడిపోతుందో తెలుసుకో. మన బహిరంగ సభ చూసి డప్పులు కొడుతున్నాయి నీకు. నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులే ఘోరమైన లోటారు. ఇప్పుడు ఇక దుంకడానికి సిద్ధమయ్యారు. ఇక పాటలు కాదు, నీ ప్రభుత్వం కూర్చోడానికి సిద్ధమయ్యారు. అందుకే డిప్రెషన్లో బాగా, అందుకే ఖాయలేపి డిప్రెషన్లో బాగాను. నీకే తెలివి ఉందనుకుంటే నీకంటే తెలివంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఉద్దేశంతో, ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే అంత విశ్వాసఘాతుగా పొరపడు. ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భాన్ని కూడా నువ్వు పొగుడుతున్నావు అంటే నేను ఏమనుకోలే. రాసిస్టోడు కూడా వానికి బుద్ధి ఉండాలి, నీకన్నా బుద్ధి ఉండాలి. ఎవరు రాసిస్తుడు నాకు అర్థం కలవాడు. ఇంతమంది ఎమర్జెన్సీ విధిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సందర్భంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడితే అనేక మంది జైలు పడారు. కరీంనగర్లో మా కోబా రంజనల్, మా అందరు సీనియర్ కోబా రంజనల్ గారి మీద క్యాండిల్తో కాల్చారు. మొన్ననే సన్మానించుకోవడం అందరు మేము. నువ్వు ఒక్కడికి ఇక ఎమర్జెన్సీ కూడా తెలియదు. నీకు అర్థం కాలే, నాకు అర్థం కాలే. ఎమర్జెన్సీని కూడా నువ్వు పొగుడుతున్నావు అంటే హైదరాబాద్ సిటీ సహా శివారు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడ్డాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మాన్సూన్ బృందాలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షం పడుతుండడం, ఆదివారం కావడంతో రోడ్లపై పెద్దగా రద్దీ కనిపించడం లేదు. నగరంలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం శ్రవణందిస్తారు
శ్రవణ్, సిటీలో వర్షాలతో ఎలాంటి పరిస్థితులున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. అయితే నిన్న కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఇవాళ ఉదయం నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో పడుతుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోనే అత్యధికంగా పడిందనేది వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్లో తెలుస్తుంది. ఇప్పటివరకు ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందని తెలుసుకునే ప్రయత్నం చేయగా చార్మినార్ జోన్లోని మైలార్దేవ్పల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శివరాంపల్లిలో 3.9 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్లో 3.7 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 3.1 సెంటీమీటర్, ఫలక్నుమాలో 3 సెంటీమీటర్లు ఇట్లా ఉదయం నుంచి ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుండడంతో పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం కాలేదు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వరుసగా వర్షాలు పడుతుండడం ప్రజలు ఇబ్బంది పడతారు. అంటే గత 2 సంవత్సరాలుగా మనం హైదరాబాద్ నగరవాసులు వర్షం కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా టీంలను రంగంలోకి దింపింది. పూర్తి స్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను, మినీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను జిహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకసారి ఇప్పటివరకు జిహెచ్ఎంసీ మొత్తం మ్యాన్ పవర్ హైదరాబాద్లో ఎంత పనిచేస్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయగా స్టాటిక్ టీంలు 211 స్టాటిక్ టీంలను జిహెచ్ఎంసీ అందుబాటులో పెట్టింది. అంటే స్టాటిక్ అంటే ఎక్కడైతే ఆ నాలాలో చెత్త కారణంగా వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుండడం, దాని తర్వాత డ్రైనేజీల దగ్గర చెత్త మొత్తం పేరుకపోయి నీళ్లు ఆగిపోతుంటాయి కదా, అలాంటి ప్రాంతాల్లో చెత్త తీసేందుకు దాదాపుగా 111 టీంలను జిహెచ్ఎంసీ అందుబాటులో పెట్టింది. ఇక స్టాటిక్ లొకేషన్స్, అట్లాంటి లొకేషన్స్లో దాదాపుగా 564 లొకేషన్లను గుర్తించింది. ఇక మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా అక్కడ వర్షపు నీళ్లు ఆగుతాయి, వరద వచ్చే అవకాశం ఉందని గుర్తించిన లొకేషన్లు 93. అలాంటి ప్లేసుల్లో వాటర్ పంపులను అంటే ఆ పంపుల ద్వారా వాటర్ని మొత్తం క్లీన్ చేసే విధంగా ఆ పంపులను అందుబాటులో పెట్టింది. ఇక మినీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 104 ఉన్నాయి. అంటే ఆ ఏరియాలోనే ఆ టీంలు తిరుగుతాయి. అక్కడ ఆ వాటర్ పంప్స్ అవసరమైతే అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. ఇక గత సంవత్సరం వచ్చినటువంటి పరిస్థితులు ఏదైనా ఉత్పన్నం అవుతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. దాంతోపాటు ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 6 జోన్లు ఉండగా జోన్కి 2 బోట్ల చొప్పున మొత్తం 12 బోట్లను జిహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో పెట్టారు. అత్యవసరం అయితే ఆ బోట్లను కూడా గ్రౌండ్ లెవెల్కి తీసుకువస్తామనేది హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నిన్న చెప్పారు. ఇక వరుసగా నాన్ స్టాప్గా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా హైదరాబాద్ నగర మేయర్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లతో, డిప్యూటీ కమిషనర్లతో 2-3 గంటలకు ఒకసారి రివ్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీర్లు కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరున్నా సరే ఎవరు కూడా లీవ్ తీసుకోవద్దు, 24/7 పనిచేయాలి. అంటే షిఫ్ట్ల వారీగా పని చేయాల్సిందే. వర్షం చాలా ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజల కన్నా మనకి పెద్దగా ఎక్కువ ఏమీ లేదు అనేటువంటి మాటలు ఆమె చెబుతూ 24/7 జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిఆర్ఎంపీతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించి, అంటే సిఆర్ఎంపీ అంటే ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన సిబ్బంది, దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కలిపి 1476 అంటే దాదాపుగా 1500 మంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో నిరంతరం పనిచేస్తూనే ఉంటారు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లోనే ఎక్కువ వర్షపాతం నమోదైనా, తక్కువ వర్షపాతం నమోదైనా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అధికారులు భావించి స్పెషల్ ఫోకస్ చార్మినార్తో పాటు ఎల్బీ నగర్ జోన్లో పెట్టారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా ఒక్కొక్క కాలనీ 15 నుంచి 20 రోజులు నీటిలోనే ఉంది. మొత్తం వర్షం ఆగిన తర్వాత కూడా వరద నీటితోనే చాలా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఆల్రెడీ అలర్ట్ చేసింది.
దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సెలవు కూడా ప్రకటించింది. సో ఎవరైనా అత్యవసరం ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితిగా నేను బయటికి వెళ్ళకపోతే కాదు అనే పరిస్థితుల్లోనే ప్రజలు బయటికి రావాలనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ నగర మేయర్ ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ముసురు ఇంకా 2-3 రోజులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిబ్బంది ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉండాలి, కొంచెం కూడా రెస్ట్ తీసుకోవద్దు అనేటువంటి మాటలు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి చెప్తున్నారు. మరి రేపు ఎల్లుండి కూడా ఇంకా ఎక్కువ టీంలను మోహరించే అవకాశం ఉంది ఇఫెట్ అధిక వర్షపాతం నమోదైతే అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షం, జిహెచ్ఎంసీ చేసినటువంటి ఏర్పాట్లపై పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో 2 జలాశయాల గేట్లు ఎత్తారు అధికారులు. హిమాయత్ సాగర్ 2 గేట్లు 1 అడుగు ఎత్తి దాదాపు 686 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లను 1 అడుగు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన వాటర్ అంతా కూడా కిందికి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జంట జలాశయాలుగా పేరొందినటువంటి హిమాయత్ సాగర్ లో ప్రతి సంవత్సరం కూడా అంటే వర్షాలు బాగా కురవగానే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సో దీంతో ఇంతకు ముందే గేట్లను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి డ్యామ్ పరిస్థితి ఏ రకంగా ఉందో పరిశీలించి ఆ తర్వాత గేట్లను ఎత్తివేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానిక మేయర్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో హిమాయత్ సాగర్ గేట్లు అయితే విడుదల చేయడం జరిగింది, గేట్లు ఎత్తి వాటరు. సో దిగువ ఉన్న ప్రాంతాల వారికి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు, వారికి ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము. అంటే 3 రోజుల నుంచి వర్షం భారీగా పడుతుందని మా గవర్నమెంట్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడంలో మేము కూడా చెప్పినాము. ఇప్పుడు మా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా మరి చెప్పడానికి మరి గవర్నమెంట్ ముందు చర్యలు తీసుకోవడం కూడా చాలా సంతోషం. ప్రధానంగా ఈ కింద దిగువ ఏ ప్రాంతాలు ఉంటాయి, ఇప్పుడు వారికి ఎటువంటి అంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా, వారికి ఎటువంటి సూచనలు చేశారు? అంటే ఈ 2 దర్వాలతో ఎంత పెద్ద ఇబ్బందికరం ఏముండదు. ముందంశంలో వస్తేనే వాళ్ళే 10 దర్వాజలు ఇస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది. కింద అంటే ఒక పిఎన్టీ కాలనీ, సన్ సిటీ, ఇప్పుడు అవుట్ సైడ్ వస్తేనే హైదరాబాద్, ఉప్పర్పల్లి, బుద్ధివేల్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచేమో కిస్మత్పూర్, దర్గా ఇంటూ బండ్లగూడెం కింద పిఎన్టీ కాలనీ అనే కాలనీలు ఉన్నాయి 2 వైపులా. వాళ్ళకి అప్రమత్తంగా చేశాము. ఈ 2 దర్వాలతో అంత ప్రమాదకరం ఏముండదు. ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చే చేశాం. సో అంటే ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు, ఎట్లా ఇప్పుడు ఎంత టీఎంసీల వాటర్ రిలీజ్ చేశారు, ఇంకెన్ని రిలీజ్ చేస్తామంటున్నారు? మామూలుగా పైన కురుస్తున్న వర్షాలకు ఫ్లో వస్తున్నది, ఇంకా గత ముందుకుంది కదా, వస్తుందని తొందరగా చేసింది. అంటే ఎట్లాంటి అప్రమత్త జాగ్రత్తలు తీసుకుంటాం? పోలీస్ వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు అందరికి అలౌట్ చేసి స్థానికంగా అంతా ఏర్పాట్లు చేస్తుంది. ప్రజాప్రతినిధులు అందరూ అయితే అలర్ట్ ఉన్నారు. ఇక్కడ మొత్తము వచ్చేటువంటి వాటర్ కు సంబంధించి మొత్తం కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే కంటిన్యూ వర్షాలు అంటున్నారు. డ్యాము ఇప్పుడు 2 గేట్లు తెరిచారు కదా, సో ఎప్పటి వరకు తెరిచి ఉంచుతా అన్నారు అధికారులు. ఇప్పటి వరకు అయితే డ్యామ్ కు ఇంతవరకు ఒక చుక్క ఇన్ఫ్లో రావడమే లేదు, వీళ్ళు అవుట్ఫ్లో వదిలేసారు. కాకపోతే కిందున్న ప్రజలకు అప్రమత్తమే చేయలేరు ఆఫీసర్లు. ఖచ్చితంగా కిందున్న బ్రిడ్జ్లు ఉన్నాయి, బ్రిడ్జ్ల కిందకి పబ్లిక్ వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. కింద ఈత కొడుతున్నారు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమైనా బాధ్యత ఎండి గారు దయచేసి మీరు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మీ డిప్టీ గారు ఇప్పిరు. మనతో మాట్లాడేందుకు పోలీసు శాఖ వారు కూడా ఉన్నారు. సో ఏమున్నాయి ఇన్స్ట్రక్షన్స్, ఏమున్నాయి గేట్లు ఓపెన్ కు సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? హిమాయత్ సాగర్ డ్యామ్ యొక్క గేట్లు ఒక 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఈచ్ గేట్ 1 ఫీట్ చొప్పున ఎత్తడం జరిగింది. పైనుంచి వరద భారీ వర్ష సూచన ఉంది కారణంగా ఈ 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఈ నది, మూసీ నది పరివాహక ప్రాంతాలైన బండ్లగూడ, కిస్మత్పూరు, బుద్వేలు, తర్వాత హైదర్గూడ పరివాహక ప్రాంత వాసులందరూ కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాం. మూసీ డ్యాం పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల కూడా సందర్శకులు నీళ్లు వదిలిపెట్టారు కాబట్టి కూడా దగ్గరికి ఎవరు రావద్దు, ప్రమాదంగా ఉంటుంది కాబట్టి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అది ఈ మూసీ పరివారిక ప్రాంతాలకు సంబంధించినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్త ఉండాలని ఇప్పటికే నగర మేయర్ కావచ్చు, నగరానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వీరందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండే విధంగా ప్రజలను అలర్ట్ చేసిన తర్వాత గేట్లు విడుదల చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది హిమాయత్ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.
ములుగు జిల్లా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న జలపాతం సవ్వళ్లు ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతున్నారు. అయితే వాటర్ ఫాల్స్ దగ్గరకు సందర్శకులకు పర్మిషన్ ఇవ్వడం లేదు అధికారులు. వాచ్ టవర్ దగ్గరకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మనం బొగత జలపాతం దగ్గర ఉన్నాం. ఇది ములుగు జిల్లా వాజేడులో ఉంది. ఈ జలపాతం నుంచి మనం ఇప్పటివరకు కింద నుంచి చూసాం వాటర్ ఫాల్స్ సంబంధించి. ఇప్పుడు పైన ఉన్నటువంటి ప్రవాహాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఆ అడవి మార్గంగా వస్తున్నటువంటి ఈ జలపాతాన్ని చూస్తే ఎవరైనా సరే మైమర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి కొండలు కావచ్చు, పచ్చని అడవులు, అత్యంత భారీ వృక్షాలు ఈ ప్రాంతం అంతా కూడా నిలయంగా ఉంటుంది. ఆ పైనుంచి ఛత్తీస్గఢ్లో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫ్లడ్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి జాలువారుతున్నటువంటి ఈ నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు అయితే వస్తే మైమర్చిపోతారు. ఆ ప్రవాహం పడుతున్నటువంటి తుంపర్లు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు వాటి ప్రభావం కనిపిస్తుందని చెప్పొచ్చు. చల్లని గాలులు, సేమ్ టైంలో ఆ ప్రవాహం నుంచి వస్తున్నటువంటి తుంపర్లు, అవన్నీ చూసి ఒక్కసారిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎవరైనా సరే మైమర్చిపోవాల్సిందే. మనం కింద నుంచి చూసినటువంటి ప్రవాహం, ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే ఏ స్థాయిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. ఎగువన ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యం, వరద అయితే ఎక్కువగా వస్తూనే ఉంది. ఇంకా ఇక్కడ ప్రవాహం పెరిగే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వాటర్ ఫాల్స్ సమీపంలోకి అయితే పర్యాటకులు రానివ్వడం లేదు. కొంత వాచ్ టవర్స్ వరకు మాత్రమే రాణిస్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే ఈ బొగత జలపాతాలను చూడడానికి సందర్శకులకు అవకాశం కల్పించారు. సేమ్ టైంలో కొంత వర్షం ఉండడంతో కూడా పర్యాటకుల సంఖ్య కొంత తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా చాలా తక్కువగానే ఉంది. బట్ కానీ పైనుంచి మనం కనుక చూడటానికి చూస్తే ఒక దండకారణ్యం, ఆ దండకారణ్యంలో భారీ వృక్షాలు, పచ్చని అడవుల మధ్య నుంచి కొండలలోంచి వస్తున్నటువంటి జాలువారుతున్నటువంటి ఈ సెలయేరు ఒక మహా నదిని తలపించే విధంగా కూడా కనిపిస్తుంటుంది. ఈ ప్రవాహం దాదాపు 30 అడుగుల ఎత్తున్నటువంటి కొండ మీద నుంచి కిందకు జాలవారుతూ ఇలా ఈ ప్రవాహం తిరిగి గోదావరిలో కలుస్తుంది. అయితే పైన ఒక చెక్ డ్యామ్ కూడా దీనిపైన నిర్మించారు. ఎందుకంటే వచ్చే ప్రవాహాన్ని తక్కువగా ఉన్నప్పుడు కొంత వాటర్ స్టోరేజీ చేయడానికి కూడా చేశారు. కింద నుంచి వాటర్ని తిరిగి పంపింగ్ చేసి డిసెంబర్ తర్వాత జనవరి లేదా ఆ తర్వాత నుంచి కొంత ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు కూడా వచ్చే పర్యాటకులకు వీకెండ్స్ లోనన్నా వాటర్ చూపించే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడు ప్రతి ఏడాది కూడా జూలై ఎండింగ్, ఆగస్టు తర్వాతనే ప్రవాహం ఎక్కువగా వచ్చేది. కానీ ప్రజెంట్ ఈసారి మాత్రం భారీ వర్షాలు ముందుగానే వచ్చేసాయి. ఇప్పటికే ములుగు జిల్లా మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, ఇదంతా కూడా బొగత జలపాత అందాలను మరింత పెంచాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జాలువారుతున్నటువంటి నురుగులు గక్కుతూ జాలువారుతున్న ఈ నీటి ప్రవాహాన్ని చూసేందుకు వచ్చేటువంటి పర్యాటకులకు మాత్రం ఇక్కడ అందాలను చూసి మైమరిచిపోతున్నారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం బొగత జలపాతంలో ఉన్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, బొగత జలపాతం దగ్గర నుంచి. హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 40 బెడ్ల ఐసీయూలో వాటర్ లీక్ అవుతోంది. దీన్ని 3 నెలల కిందటే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిర్మాణంలో లోపాల వల్లే కొద్ది కాలంలోనే వాటర్ లీక్ అవుతుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఓపీ రిజిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు పేషెంట్స్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చాలా ఏళ్ల క్రితం నాటిది. ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో, గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీంతో రోగులతో పాటు డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం హాస్పిటల్లో వార్డుల్లోకి భారీగా వాన నీరు రావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం కట్టించాలంటున్నారు రోగులు. ఉంటుంది.
కరీంనగర్లో 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిగురుమామిడి మండలం రేకొండలో మాడుగుల వాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రేకొండ, ఎగ్లాస్పూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. జగిత్యాల జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కోరుట్లలోని కాలనీలు జలమయమయ్యాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి కూడా లేకుండా వరద నీరు నిండిపోయింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ, సబ్ ట్రెజరీ ఆఫీస్ ముందు ఉన్న రోడ్డుపై వరద నీరు చేరింది. అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రహారీ గోడ కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను మోడల్ స్కూల్కు తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆర్టీఓ మాధురి. భారీ వర్షానికి జగిత్యాల గొల్లపల్లి మండలంలోని దట్నూరు చెరువు మొత్తడి దూకుతోంది. దీంతో మత్స్యకారులు వలలు ఏర్పాటు చేసి చేపలను పడుతున్నారు. గ్రామస్తులు చెరువు దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకుని చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. భారీ వర్షాలకు డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ ధర్మారంబి గ్రామంలోని చెరువు మొత్తడి దూకుతోంది. ఓవైపు నీళ్లు కిందకు వెళ్తుంటే చేపలు ఎదురు దూకుతున్నాయి. చేపల ఎదురీత దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకు చేరుకుని చేపల ఎదురీత దృశ్యాలు సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. భారీ వర్షాలకు డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ ధర్మారం గ్రామంలోని చెరువు మొత్తడి దూకుతోంది. ఓవైపు నీళ్లు కిందకు వెళ్తుంటే చేపలు ఎదురు దూకుతున్నాయి. చేపల ఎదురీత దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకు చేరుకుని చేపల ఎదురీత దృశ్యాలు సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.